హాయ్ బ్రదర్స్, హౌ ఆర్ యూ? మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెట్టడానికి నాకు ఆస్కారంగా ఉంటుంది. మన దగ్గర ఎక్సలెంట్ ల్యాండ్లు ఉంటాయి, ఇంట్రెస్ట్ ల్యాండ్లు ఉంటాయి, చీప్ ప్రైస్లో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టాపిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ వర్గల్ మండల్ మజిద్పల్లి విలేజ్ నుంచి గజ్వేల్ టు తూప్రాన్ హైవేకు 1/2 కిలోమీటర్ దూరంలో మట్టి రోడ్లో 3 ఎకరాల 33 గుంటలు ల్యాండ్ ఉంది. త్రిబుల్ ఆర్కి వచ్చేసి 200 మీటర్స్ ఉంటుంది. హైదరాబాద్కి వచ్చేసి 50 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్కి కాల్ చేయొచ్చు. 3 ఎకరాల 33 గుంటలు, మామిడి తోట, కోకోనట్ ట్రీస్, జామ తోట అండ్ ఒక గెస్ట్ హౌస్, పార్కు అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చీప్ రేట్లో మనకు పెట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇందులో కోకోనట్ ట్రీస్, పార్కు అవైలబుల్గా ఉన్నాయి. మట్టి రోడ్ 1/2 కిలోమీటర్లో ఉంటుంది. త్రిబుల్ ఆర్కి వచ్చేసి 200 మీటర్స్లో ఉంటుంది. వర్గల్ టెంపుల్కి వచ్చేసి 7 కిలోమీటర్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్ కాల్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ ఉంటుంది. తూప్రాన్ నుంచి 14 కిలోమీటర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మోర్ డీటెయిల్స్ అండ్ కామెంట్ ప్లీజ్ అండ్ కాల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ కాల్ మీ. ఇది ఎల్కాపల్లి విలేజ్ నుండి కిలోమీటర్ ఉంటుంది బిట్టుకాడికి, వెల్దుర్తి. ఇది బిట్టు. బీటీ రోడ్ బిట్ ఇది. పైనుంచి కాలువ, లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కాలువ ఉంటుంది. ఇక్కడ నుంచి కడిల వరకు 2 ఎకరాలు 28 గుంటలు. డెడ్ ఎండ్ పైన కాలువ. ఇక్కడ ఈ కాలువ. ఇది బీటీ రోడ్. ఇది వెల్దుర్తి నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్లు. 2 ఎకరాల 28 గుంటలు. ఫుల్ వాటర్, కాలువ వాటర్ వస్తుంది. ఈ పైన కాలువ ఇది. ఇటు వెళ్తే తూప్రాన్ నుండి వచ్చేస్తుంది. NH44 నుంచి ఇది మనకు వచ్చేసి 4 కిలోమీటర్ ఉంటుంది. NH44 నుంచి చక్కగా ఇక్కడ వెళ్తే NH44 అట్లా తూప్రాన్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇటు వెళ్తే మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి ఇట్లా కూడా తూప్రాన్కి వెళ్ళొచ్చు. అటు నుంచి అటు వెళ్ళొచ్చు. ఇది బిట్టు. ఇది ఎకరా బిట్టు. ఇక్కడ నుంచి ఈ బోర్ కాడికి వెళ్ళి ఈ చెట్టు వరకు, ఈ కొబ్బరి చెట్టు వరకు, అక్కడ నుంచి ఆడ బోర్ ఉంటుంది. ఒక బోర్ ఉంటుంది. ఇంట్లో మొత్తం వరేసారు. 4 మడ్లు వస్తాయి. రీసేల్ బిట్ ఇది. ఎకరా బిట్టు. ఇక్కడ అది రోడ్డు. ఆ రోడ్డు నుంచి సెకండ్ బిట్ అవుతుంది. ఇది బిట్ వచ్చేసి ఎకరా బిట్టు. ఒక బోర్ ఉంటుంది, ఫుల్ వాటర్ ఉంటుంది. ఇక్కడ ఈ బోర్ కాడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఆ స్తంభం నుంచి అందులో బోర్ ఉంటుంది. ఆ బోర్ కూడా ఇస్తారు ఈ ఎకరాతో పాటు. ఆ కోకోనట్, మామిడి చెట్టు వరకు ఉంటుంది. ఎకరా పెట్టేది. ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ అండి. సిద్దిపేట డిస్టిక్లోని దౌలతాబాద్ మండల్ నుంచి కోనాపూర్ విలేజ్లో 1/2 కిలోమీటర్ మట్టి రోడ్ ఉంటుంది. మట్టి రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్స్ ఉంటుందండి. 25 ఫీట్ అంటే కోనాపూర్ నుండి దీపంపల్లి వెళ్ళే దారిలో ఇది మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్కు ఆనుకొని 9 ఎకరాల బిట్టు. 9 ఎకరాల బిట్టులో చుట్టూరు కడిలేసి ఉంటుంది. ఇందులో బోర్లు మాత్రం లేదండి. బోర్లు కావాలి అనుకుంటే ఓనర్ ఫిలప్ చేసి ఇస్తాడు. బోర్లు అనుకుంటే దానికి సపరేట్ రేట్ ఇస్తున్నారు. దాంతోపాటు మాట్లాడుకోవచ్చు. లేదా బోర్ లేకుండా ఇండివిజువల్గా కూడా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి రోడ్కి ఫస్ట్ బిట్ అండి. రోడ్కి దీనికి 2 దారులు ఉంటాయి. రోడ్ నుండి 2 దారులు ఉంటాయి. ఈ చుట్టూరుగా కడిలేసి ఉంది. టీఫాన్ సర్వే అయింది. లింకో డాక్యుమెంట్స్ ఉంది.
మనకు ఓనర్ కూడా డైరెక్ట్. ఇది వచ్చేసి ఓనర్ చెప్పే ప్రైజు 46 లక్షలు చెప్తుండు. అది నెగోషియబుల్ ఉంటుంది. దీనికి పక్కన కాలువ కూడా వెళ్ళి ఉంటుంది. ఆ కాలువ నుండి వాటర్ తీసుకోవచ్చు. ఆ యాప్ చెట్టు నుంచి బండి దగ్గర నుంచి రోడ్ మనకు ఉంటుంది. రోడ్ ఫస్ట్ బిట్ అండి. చుట్టూరు కడిలు వేసింది, ఫెన్సింగ్ వేసింది. ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి 45 లక్షలు. కోనాపూర్ విలేజ్, దౌలతాబాద్ మండల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ కాల్ చేయొచ్చు. మన నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ల్యాండ్ వచ్చేసి మెదక్ డిస్టిక్, మాసేపేట్ మండల్, అక్కింపేట్ విలేజ్లో 2 ఎకరాల బిట్టు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ కాల్ చేయొచ్చు. ఈ ఎకరా వచ్చేసి 58 లక్షలు చెప్తుండు. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ కాల్ చేయొచ్చు. వరి పొలం, కాల్వ బిట్టు. థ్యాంక్ యూ. ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, దౌలతాబాద్ మండల్. దౌలతాబాద్ మండల్లో కోనాపూర్ విలేజ్, కోనాపూర్ టు దీపంపల్లి వెళ్ళే రూట్లో మనకు వచ్చేసి మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్ నుంచి సెకండ్ బిట్టు. ఆ మట్టి రోడ్ కడీలు ఉన్న దాన్ని బట్టి మనకు రోడ్ ఉందండి. ఆ రోడ్డు చుట్టూరు కడీలు ఉంటాయి. ఎకరా 14 గుంటలు. ఓనర్ డైరెక్ట్. ఎకరా 14 గుంటలు. ఓనర్ డైరెక్ట్. టీఫాన్ సర్వే అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ కాల్ చేయొచ్చు. ఓనర్ చెప్పే రేటు ఎకరాకి 60 లక్షలు చెప్తున్నాడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ కాల్ చేయొచ్చు. ఎకరా 14 గుంటలు బిట్టు. కోనాపూర్, దీపంపల్లి విలేజ్, ఎకరా 14 గుంటలు. ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీనికి పక్క నుండి అది వెళ్ళే వేరే దారి. ఆ సెకండ్ బిట్టు సేల్ అయిపోయింది. థర్డ్ బిట్టు సేల్ అయిపోయింది. దానికి ముందు బిట్టు ఇది స్క్వేర్ బిట్టుగా ఉంటుంది. టీఫాన్ సర్వే ఉంది. ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఆల్రెడీ టీఫాన్ సర్వే అయిపోయింది కాబట్టి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. 2 లింకో డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓనర్ మనకు డైరెక్టర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు. అది రోడ్డు, అది స్తంభం దగ్గర రోడ్ ఉంటుంది. ఆ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్టు. మనం ఆల్రెడీ దారి చూపించాను. ఆ చింత చెట్టు దగ్గర రోడ్ ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడ చింత చెట్టు వరకు రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు సెకండ్ బిట్ అవుతుంది. రాయి కడీలు వేసిన బిట్టు మనదండి. ఎకరా 14 గుంటలు. ఎలాంటి అవతవకలు లేవు. చౌక భూమి. ఇందులో బోర్ లేదు. మనకు వచ్చేసి ఇప్పుడైతే ఎలాంటి సాగు చేయట్లేదు. రీసేల్ బిట్టు కాబట్టి ఎలాంటి సాగు చేయట్లేదు. దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నంబర్ కాల్ చేయొచ్చు. దీని పక్క నుండి దారి ఉంటుంది. ప్లస్ బ్యాక్ సైడ్ వేరే బిట్ ఉంటుంది. కాలువకు దగ్గరగా ఉంటుంది. కాలువ నుంచి వాటర్ కూడా తీసుకోవచ్చు. ఆ దారి చూపించేది అది వేరే మనం వాడుకోవచ్చు, రైతులు వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మెదక్ డిస్టిక్, కొల్చారం మండల్, కొంగోడు విలేజ్. కొంగోడు నుంచి ఇది మెదక్ వెళ్ళారు దారి. ఇది 30 ఫీట్ బీటీ రోడ్ బిట్టు. 30 ఫీట్ బీటీ రోడ్ బిట్టు. ఇక్కడ మెదక్ వెళ్తుంది. ఇక్కడ కొంగోడు, కొల్చారం, అటు నుండి వెల్దుర్తి, తూప్రాన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ రైట్ వెళ్తే కొల్చారం నుంచి హైదరాబాద్ లేదా మెదక్ హైవే నుంచి 9 కిలోమీటర్ ఉంటుంది. బీటీ రోడ్ బిట్టు. ఈ 10 ఎకరాల బిట్ ఇది. క్లియర్ టైటిల్. అండ్ అక్కడ వైట్ కడీల నుంచి సపరేట్ ట్రాన్స్ఫారం ఉంది. 3 బోర్లు ఉన్నాయి. ఇక్కడ బిట్టు బీటీ రోడ్ బిట్టు 30 ఫీట్ డాంబర్ రోడ్డు. ఇది ట్రాన్స్ఫారం సపరేట్. ఇది 3 బోర్లకు సపరేట్గా వేసుకున్నారు. ఇక్కడ నుండి ఈ కడీలు అక్కడ చెరుకు దగ్గర వైట్ కడీలు ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడ కాల్చినంత వరకు ఆ గుట్ట ముందుకు అది చిన్నది కాకుండా అది కాదు. ఆ కడీల నుంచి ఎట్లా కడీలు ఉన్నాయి అదే బిట్టు. తాటి చెట్లు ఇందులోనే ఉంటాయి. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర 4 తాటి చెట్లు. ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మరు. ఇది బీటీ రోడ్ బిట్టు. ఇక్కడ రోడ్డు ముస్లిం ల్యాండ్. 100% క్లియర్ టైటిల్. న్యూ పాస్బుక్, ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఇస్తా అన్నాడు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ పక్కది ఉండే ఇంత ముందుకు 4 సార్లు రీసేల్ అయింది. ఇప్పుడు ఇది కూడా అమ్మేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్ 9 ఎకరాల 3 గుంటల ల్యాండ్ ఇది. 9 ఎకరాల 3 గుంటల ల్యాండ్. క్లియర్ టైటిల్, ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా మనకి ఇచ్చేస్తా అన్నారు. ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా మనం అడిగిన దానికి విధంగా వాళ్ళు ఇస్తా అన్నారు. ఇక్కడ నుండి అది ఆ తాటి చెట్లు కూడా ఇందులో మనుషులు ఉన్నారు. ఆ తాటి చెట్టు ఎక్కుతున్నారు వాళ్ళు. ఆ చెరుకు తోట పక్క నుండి ఇది బిట్టు వచ్చేసి క్లియర్ ట్రాన్స్ఫారం. ఎలాంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్ ఓనర్తో మీకు మీటింగ్ చేయించగలుగుతాను. డైరెక్ట్ ఓనరు, మళ్ళీ మీడియా అనేది లేదు. డైరెక్ట్ ఓనర్ కూడా నాకు డైరెక్ట్ ఈ కడీలు
కడీలు కొల్చారం నుంచి 9.5 కిలోమీటర్లు వస్తుంది బిట్టుకాడికి. 9.5. కొల్చారం అంటే నర్సాపూర్ టు మెదక్ హైవే, అదే బాల్నగర్ నుంచి మెదక్ హైవే బాల్నగర్ నుంచి మెదక్ హైవే రోడ్ నుంచి 9.5 కిలోమీటర్లు ఉంటుంది బిట్టుకాడికి. క్లియర్ ప్రాపర్టీ, ఎలాంటి ప్రాబ్లం లేదు. ముస్లిం ప్రాపర్టీ, లీగల్ ఒపీనియన్తో మనకు కూడా ఇస్తా అన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడైతే వరి పండిస్తున్నారు, 3 బోర్లు ఉన్నాయి.